అమ్మాయి పాలకొల్లు పార్వతి, చిన్నగా పాప అని పిలుస్తాం. సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ జూనియర్ అనకాపల్లి మీనాక్షి, షార్ట్గా అమ్మి అని పిలుస్తాం. వైవా బిగిన్స్. మైక్ టెస్టింగ్ 1 2 3. సర్ రెడీ సర్, మీరు రావచ్చు. హలో. పిలవంగానే రావడానికి నేనేమైనా ఇంటర్లుండా? ప్రొఫెసర్, అనాటమీ ప్రొఫెసర్. బ్యాక్గ్రౌండ్ తెలుసుకో, బ్యాక్గ్రౌండ్ ప్లే చేసుకో. బ్లూటూత్. నువ్వు షంపు వేసుకో, నువ్వు ఖర్చు పెట్టుకో, వస్తుందో నువ్వు లైట్ వేసుకో, నువ్వు కలర్ మార్చుకో, నువ్వు సౌండ్ పెట్టుకో. సార్ బాడీ చెక్ చేయండి సార్. బాడీ. సార్ బాడీ చెక్ చేయండి సార్, ఓకే ఉందో లేదో. సార్ బాడీ అంటే లైవ్ బాడీ కాదు సార్, డెడ్ బాడీ సార్. పాప క్లియర్ గా చెప్పాలి కదమ్మా. ఐ హేట్ మిస్ కమ్యూనికేషన్. వీడు యాక్సిడెంట్ లో పోయినట్టున్నాడే. కాదు సార్, వాడి భార్య విషమిచ్చి చంపేసింది. ఎందుకంటే ఆ చెత్త డీటెయిల్స్ నాకు అవసరం లేదమ్మా. అనాటమీ వైవా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టూడెంట్ ని పిలవాలా సార్? అవును, ఇంకొక మేడం రావాలి కదా. మేడం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారంట సార్. మరి ఈసారి కారు ఇరుక్కోలేదే. ఎనీవే, కాల్ ద ఫస్ట్ విక్టిమ్, ఐ మీన్ ఫస్ట్ క్యాండిడేట్. ఫస్ట్ స్టూడెంట్, నీకు మూడిందిరా. What is your name? డోర్నకల్ జగదీశ్వర్ తిలక్. నన్ను అందరూ ముద్దుగా డీజే టిల్లు అంటారు సార్. నిన్ను ముద్దుగా పిలవడానికో ముద్దులిచ్చే సీన్లు చేయడానికి కాదు నేను ఇక్కడికి పిలిచింది. దిస్ ఇస్ అనాటమీ వైవా. బీ కేర్ఫుల్. చంపేస్తాను. షూర్ సార్. నౌ టెల్ మీ, వేర్ ఇస్ దిస్ సయాటిక్ నర్వ్? సార్ మీరు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు సార్. సయాటిక్ నర్వ్ అంటే ఈ నడుములోనూ కాళ్ళలోనూ ఉంటుంది అనుకుంటా సార్. స్టెప్పులు వేయడానికి బాగా పనికొస్తుందని గుర్తుకుంది. చెప్పులు వేసుకోవడానికి పనికిరాదు. ఇది అనాటమీ వైవా. నమిలేస్తా. బీ కేర్ఫుల్. సార్ నరం నరం అరుగుగా గరం కాకూరి సార్. సాయంత్రం అసలే గౌలి కూడా శ్రీమంతం పోయి డీజే కొట్టుకోవాలి. ఓకే, tell me what type of bone is better now? పెట్టెలా అంటే నీ బోను. నీ బోను నా బోను అని కాదు నేను ఇక్కడ అడిగింది. నువ్వు ఎంటర్ అయింది సింహపు బోను. చంపేస్తా. సార్ బోను బోను అని ఊగే భయపెట్టేకుని సార్. అసలే వీకెండ్లో నాకు బోనాల పండుగ ఉంది. పోయి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, tell me what type of music you play in బోనాలు? వాట్ టైప్ అంటే స్లో బీట్ ఉంటుంది, ఫాస్ట్ బీట్ ఉంటుంది సార్. జనరల్గా పబ్లిక్ని చూసి మ్యూజిక్ ప్లే చేస్తాం. ఇక బోనాల పండుగ అంటే దేళ్ళడి పొసమందడి తిందారే. అట్లనే బాడీలో కూడా లాంగ్ బోన్ ఉంటుంది, షార్ట్ బోన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, వాట్ టైప్ ఆఫ్ బోన్ ఈస్ బెటర్ నా? పెట్టెలా అంటే ఈ మోకాలు సింపనగా సార్. 3 బార్ స్టెప్ వేయడానికి మస్తు అనిపిస్తుంది. కాబట్టి మనం దీన్ని 3 బార్ బోన్ అనొచ్చు. ఈ 3 బార్ బోను ఐటమ్ సాంగ్ మజిల్ లాంటి చెత్త ఆన్సర్లు ఇచ్చినవంటే
నిన్ను 4 బార్ పిలవాల్సి వస్తుంటుంది అనాటమీ వైవా. అప్పుడు కానీ నిన్ను పాస్ చేయను. పాపా, ఈ సొల్లుగాడితోటి నేనే సావాలా, మేడం వస్తున్నారా? గ్రౌండ్ షేక్ అవుతుందంటే మేడం వస్తున్నట్టే సార్. ఈ లోపల నాకు నిన్ను shake చేస్తావా? మేడం, మీరు హారర్ సినిమాలు బాగా చూస్తారనుకుంటా. నేను హారర్ చూడను, చూపిస్తాను. ఇంతకి మీ పేరేంటి? పాల్ గోపాల్. ఓ, అది తీసి పక్కన పెట్టండి. ఏది మేడం? కాల్ ముఖాల్. ఓకే మేడం. ఇంతకి వీడవుడు హార్లిక్స్ బేబీలా ఉన్నాడు. హార్లిక్స్ కాదు మేడం, ప్రీమిక్స్. సార్, నేను పాస్ అయినట్టేనా? మేడం, వీడు పాస్ అవ్వాలంటే ఆ డెడ్ బాడీ లైవ్ గా రావాల్సినట్టే మేడం. ఫెయిల్ అయిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఫెయిల్ చెయ్యాలంటే ఐ లవ్ ఇట్. దిస్ ఇస్ మై ప్యాషన్. ఏ పాపా, నాకు ఒక డయట్ కోక్ అండ్ సమ్ నట్స్ తెచ్చిస్తావా? నాకు స్వీట్ గా ఏదైనా జ్యూస్ తెస్తావా పాప? సార్, నా సంగతి మేడం, మనం వీడి మీద ఫోకస్ వద్దు మేడం. నెక్స్ట్ క్యాండిడేట్ మీద పెట్టుకుందాం. చెప్పుకోవచ్చు. మీరు కూడా ఫోకస్ పాప మీద వద్దు, పాప మీద పెడతాం. చంపుకుందాం. మ్యామ్, నెక్స్ట్ క్యాండిడేట్తో కొంచెం కేర్ఫుల్ మ్యామ్. ఇవ్వాలి కదా. ఏయ్, ప్రొఫెసర్ ముందు కాల్ అలానేంటి? నాదే కాలు మీదనే ప్రొఫెసర్ మీరు వేసిందా ఏంటి? వీడి బాడీ తేడాగా ఉంది, వీడి బాడీ లాంగ్వేజ్ కూడా తేడా ఉంది మేడం. వీడు ఎనాటమీ వైవాకు వచ్చినట్టు లేదు. వీళ్ళని నమిలి పారేయాలి. నీలో కసి బాగా ఉన్నట్టుంది మేడం. దిస్ ఇస్ భాగమతి. భస్మం చేస్తాను. రే మొకాలు, వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ పుడెండల్ నర్వ్? ఎండలో పడుచుంటాను కదా, సోడా అయ్యకుండా ఏదో పూడెండలని అడుగుతా ఉండాలిందే. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ నర్వ్. అది కనుక కోస్తే ఎక్కడ మీ మగాళ్ళు పనికి రాకుండా పోతారు. అట్టా వద్దురుండు. మేడం, మీకు ఈ మగజాతి మీద ఇంత ద్వేషం ఎందుకు మేడం? ఎందుకంటే నేను భాగమతిలా మారడానికి కారణము ఒక మగవాడు. పెళ్లికి ముందు నేను భాగ్యవతిలాగా ఉండేదాన్ని. పెళ్ళైన వెంటనే వాడు నన్ను రాచి రంపాన పెట్టి, కూల్ మేడం, అందుకే కూల్ మేడం, కూల్ మేడం. అరే కేశవ, కేశవ వద్దురింటారా? ఏంది మచ్చా? అరే కేశవ, మనము జాలరెడ్డి గారిని అనవసరం కొట్టుంటాం రా. ఎందుకు మచ్చా అట్లా అన్నావు? వాడు ఆడవాళ్ళతో నీచంగా చేస్తున్నాడే. ఆడు చేస్తున్నాడు సార్ కదా, కానీ మేడం చెప్తే అది ఏదో పూడండలు ఉండమంట, మంచి సరుకు అంట, చిన్నది కత్తెరతో కట్ చేస్తే చాలు మగాడు పనికి రాకుండా పోతాడంట. మనము గాడిని కూడా అట్లాంటిది ఏదో చేసి ఉండాలా? వాడే కాదు, మన ఆడవాళ్ళతో ఏడైనా సరే, ఈడైనా సరే, ఆడ కలకత్తాలో అయినా సరే నీచంగా ప్రవర్తిస్తే కోసేసి అట్లానే చేసేసి ఉండాలా. పుష్పరాజ్ తగ్గేదేరా. అంతే మచ్చా.
అది సరే కానీ ఆ అమ్మి ఉందా ఆమె నన్ను చూసిందా? ఏమి మచ్చా ముగ్గున మేడమా? ఆ ముందున్న మేడం చూస్తే మస్ అయిపోతాడే కానీ వెనకాల ఉంది చూడు అమ్మి ఎర్రగా యాపిల్ పండ్ల సీర కట్టుకుంది ఆమె నన్ను చూసిందా? చూడలే మచ్చా. సరిగ్గా చూసి చెప్పురా. చూస్తున్నా మచ్చా, చూడలే. నువ్వు యాపిరా? నువ్వు యాపిరా ఉన్నావా? లేదు మచ్చా. ఓ పని సాయిరా, నువ్వు అమ్మని తీసుకొని గుడికాడికి పోయి ఆ అమ్మి నన్ను చూడాలని పూజ చేసుకోకు. సరే మచ్చా. ఈ అమ్మ ఏంది అప్పసంది గమ్ముగా ఉండదే? నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ కళ్ళానే పోయినట్టుందిరా సామి నా సామి నువ్వు సామి సామి అంటాంటే నా కళ్ళునే కాస్త కంగుందిరా సామి నా సామి నీ ఇరుకే అడిగేస్తాంటే ఎక్కన పోయి ఎక్కిరస్తుందిరా సామి నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే తిరిగిరా సామి నువ్వు ఎల్లా నాని సుత్తా ఉంటే ఎనయట్టినట్టుందిరా సామి నా సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రొట్టెల సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రొట్టెల సామి నా డ్యూయట్ అయిపోతుంది. ఈ అమ్మి బాగానే డాన్స్ చేసినది. అది సరే కానీ మేడం గదేదో పూడండలు నడమన్నారు కదా, నేను దాని గురించి బాగా చదువుతాలే కానీ ఈసారి పుష్ప ఎట్టయినా సరే పాస్ అయిపోవాలా, తగ్గేదేలే. నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అమ్మా, నువ్వు పో. పుష్ప అంటే ఫెయిలియర్ అనుకుంటారా? టాపర్. ఓహో, ఇక నేనెందుకు, ఈ వైవా ఎందుకు, ఈ డెడ్ బాడీ ఎందుకు? మేడం మేడం, ఆ పోయిన పుష్ప మీద కోపంతో ఆ పోయినోడిని గెలకండి మేడం. నేను కాస్త పోయేదాకా ఆగండి. Where she at? I'm searching for this fine shorty, and it look like I've been getting naughty. I'm for real, you know I don't play that, 'cause I mean me when you hear me say that. Madly searching for this fine shorty, in my world the number one hottie. Everywhere she make him go crazy, got that get me, yes, not a maybe. నన్నే విషమిచ్చి చంపుతావా? So that is our anatomy viva. Thank you. Written and directed by me. And I want to introduce my cast, not in any particular order. వీడు లాస్ట్ 1 month నుంచి వీడే నాకు ప్రభాస్. వీడు వెనకాలనే తిరుగుతున్నా నేను. అండ్ యూ సా హిస్ ట్రైలర్. గోపాల్ డెంటిస్ట్ ఇన్ ద ట్రైలర్. ఈ అమ్మి తెలుసు కదా, ఈ అమ్మిని కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చూసిన, నన్ను చూడలే. థర్డ్ ఇయర్లో చూసిన, నన్ను చూడలే. 5th ఇయర్లో చూసింది, పెళ్లి చేసుకుంది. ఒక మాట యాక్చువల్లీ రంగరాజు ఈ అమ్మిని చూసి ఫస్ట్ ఇయర్లో నాకు ఒక స్వీట్ కిస్ అన్నాడు. అప్పుడు మన్నది నీ స్వీట్ కిస్కి నేను ఒక హార్ట్ హిట్ ఇస్తానన్నా. ఇప్పుడు పేరు పద్మజ, ఇప్పుడు వణికిస్తుంది గజ గజ. ఇంత చెప్పింది కదా, పెళ్లికి ముందు అందరూ భాగ్యవతిలా ఉంటారు, పెళ్లి గారంగానే భాగమతిలా మారిపోతుంది. తిరుమల ఎట్లా గుర్తుంటుందంటే, నా కాలేజ్లో షీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ర్యాంక్ మీ అండ్ వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. నా స్కిట్లో కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ యాన్యువల్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసింది. షీఈస్ ఎ కమెడియన్, సింగర్. ఆమె వర్క్ మీరు ముందు ముందు చూస్తారు. అనిత ఇటీవలే పరిచయము. ఈమె ఎనర్జీ ముందు నా ఎనర్జీ సగం కూడా లేదు. షీ కేమ్ ఫ్రమ్ టాపా టు పార్టిసిపేట్ ఇన్ ద రిహార్సల్స్
లైక్ ఐ సెడ్, ఇదే మా ఫస్ట్ అసలు ఈమె వీడియో కాన్ఫరెన్సింగ్. సో అమేజింగ్ ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ద డెడ్ బాడీ అలైవ్. మురళి వండర్ఫుల్ డాన్సర్. అన్ని ఈవెంట్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఈ రోజు కూడా మురళి అండ్ టీమ్ డాన్స్ ఉంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. నా ట్రైలర్లో కూడా ప్రసాద్, యా, కేశవ, వంశీ, he is also going to participate in the dance. వీడు రాజ్పాల్, వీడు లేని నా స్కిట్టే లేదు. నేను చేసిన ప్రతి స్కిట్లో రాజ్పాల్ ఉన్నాడు. ఒక్క క్వశ్చన్ రంగరాజ్, నీకు ఒక క్వశ్చన్. అసలు నిన్ను కాలేజ్లో నిన్ను ఏ పేరు పెట్టి పిలిచేవాళ్ళు? గుంటి 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 అంటే ఎలా పిలిచేవాళ్ళు? ముద్దుగా సమ్ నిక్ నేమ్ గుంటి. ముద్దులు ఇవ్వడానికి విలువలేదు ఎవరు అట్లా. ఆ? ముద్దుగా పొట్టి అని నిన్ను ముద్దులు ఇచ్చుకోవడానికో ముద్దులు ఇవ్వడానికో పిలవలేదు. కన్వెన్షన్ ఇది. ఓకే, జిఎంఏ కన్వెన్షన్. మన నీ రోల్ తెలుసుకో, కెమెరా రోల్ పెట్టుకో. తిరుమల స్టాండప్ నెక్స్ట్ ఉంది, ప్రిపేర్ అవుతుంది. So, Let's thank give it you up very for much. Nagaraj. And once again, I want to thank Vinay and Neelima for giving us an opportunity to perform. Thank you, Vinay. Thank you, Nilima, for giving us this chance.